హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే వీడియోస్ రాక చాలా రోజులు అవుతుందండి. మరి ఫెస్టివల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి చేయలేకపోయాను. మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశానండి. మనము తెలుగులో లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మనము హల్లులు ఒత్తులు పిల్లలకు నేర్పిస్తున్నాం కదండి. అయితే మనము ఈరోజు రావొత్తు నుండి పిల్లలకు నేర్పిద్దామండి. రావొత్తు, లావొత్తు, వావొత్తు, షావొత్తు ఇవి పిల్లలకు నేర్పిద్దాము. అయితే ఒత్తులతో పాటు ఎలాంటి పదాలు వస్తాయి అనేది కూడా పిల్లలకు నేర్పిద్దామండి. ఓకేనా అండి? రావొత్తు, చూడండి. రాకు రావొత్తిస్తే రా, రాకు రా, రావొత్తు ఇది. రాకు రావొత్తిస్తే రా. మరి రా అనే అంటే రాకు రావొత్తిస్తే రా కదండి. మరి ఎలాంటి పదాలు వస్తాయి అనేది చూద్దాము. బుర్రా, బకుమిస్తే బు, రాకు రావొత్తిస్తే రా, బుర్రా. కర్ర, కా, రాకు రావొత్తిస్తే రా, కర్ర, బుర్ర, కర్ర, బర్రె. రాకు ఏత్వమిస్తే రే, రేకు రావొత్తు, బర్రె. కర్రీ, కా, రాకు గుడి రావొత్తు, కర్రీ. ఇలా చాలా పదాలు వస్తూ ఉంటాయి. బుర్ర, కర్ర, బర్రె, కర్రీ. ఇవి రా ఒత్తుతో వచ్చే పదాలు. ఇంకా చాలా పదాలు ఉంటాయండి. పిల్లల్ని మీరు ఒకసారి అడగండి, వాళ్ళే చెప్తారు. అలా మీరు నేర్పించండి పిల్లలకు. వాళ్ళకి ఒకవేళ రాకపోతే మీరు హెల్ప్ చేయండి. ఓకేనా అండి? నెక్స్ట్ లావొత్తు. లాకు ఇది లావొత్తు. లాకు లావొత్తిస్తే ఏమవుతుంది? లా. లాకు లావొత్తిస్తే లా, లాకు లావొత్తిస్తే లా. మరి లాతో వచ్చే అంటే లావొత్తుతో వచ్చే పదాలు ఏంటి అంటే ఫస్ట్ తల్లి. తా, లాకు గుడిస్తే లీ, లీకి లావొత్తిస్తే లీ, తల్లి. మనం ఎలా నేర్పించాలంటే పిల్లలకి తా, లాకు గుడిస్తే లీ, లీకి లావొత్తిస్తే లీ, తల్లి. ఇలా నేర్పించాలి. మనము తల్లి అని చెప్తే సరిపోదు, ఎందుకంటే ఇక్కడ గుణింతపు అక్షరం వచ్చింది. లాకు గుడిస్తే లీ అనేది కూడా మనం చెప్పాలి. వాళ్ళకు వచ్చినా సరే మళ్ళీ మనము ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అలా చేస్తే పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. తల్లి. నెక్స్ట్ చెల్లి. చెల్లి, లీకి లావొత్తు. ఇది కూడా అంతే. చాకి తొమ్మిస్తే చే, లాగుడిస్తే లీ, లీకి లావొత్తిస్తే లీ, చెల్లి. ఇలా నేర్పించాలి. తల్లి, చెల్లి, మల్లె. మా, లాకే తొమ్మిస్తే లే, లేకు లావొత్తిస్తే లే, మల్లె. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మా, లాకే తొమ్మిస్తే లే, లేకు లావొత్తిస్తే లే, మల్లె. నెక్స్ట్ బల్లి. బా, లాకు సారీ లాగుడిస్తే లీ, లీకి లావొత్తిస్తే లీ, బల్లి. చూడండి, తల్లి, చెల్లి, మల్లె, బల్లి, అల్లకల్లోలం, ఢిల్లీ. ఇలా చాలా పదాలు వస్తాయి పిల్లలకు. అవన్నీ కూడా మీరు పరిచయం చేయండి. ఓకేనా అండి? నెక్స్ట్ రా, లా అయిపోయింది కదండి. వా, వాకు వావొత్తిస్తే వా, వాకు వావొత్తిస్తే వా, వాకు వావొత్తిస్తే
చూడండి వాకు ఇది వావొత్తు, వాకు వావొత్తిస్తే వా. మరి వాతోనేమి పదాలు వస్తాయి అంటే అవ్వ, అవ్వ. ఆ వాకు వావొత్తిస్తే వా, అవ్వ. ఆ వాకు వావొత్తిస్తే వా, అవ్వ. నెక్స్ట్ బువ్వ. బాకొమ్మిస్తే బు, వాక్ వావొత్తిస్తే వా, బువ్వ. అవ్వ, బువ్వ, పువ్వు. చూడండి పాకొమ్మిస్తే పు, వాకొమ్మిస్తే ఊ, ఊకు వావొత్తిస్తే వు, పువ్వు. అవ్వ, బువ్వ, పువ్వు, కవ్వము, కవ్వము. పెరుగు చిలుకుతారు కదండి కవ్వంతో, కవ్వము. కా వాకు వావొత్తిస్తే వా, మాకొమ్మిస్తే ము, కవ్వము. ఇలానే నేర్పించాలి. కా వాకు వావొత్తిస్తే వా, మాకొమ్మిస్తే ము, కవ్వము. ఇలా. నెక్స్ట్ చూసారు కదండి షాకు షా ఒత్తిస్తే ష. మరి వీటితో ఏం పదాలు వస్తాయి అంటే నిశ్శబ్దం. నీ షాకు షా ఒత్తిస్తే షా, బాకు దా ఒత్తిస్తే ద, దాకు సున్న పెడితే దం, నిశ్శబ్దం. ఆదర్శము. ఆ ద ష, మాకొమ్మిస్తే ము, ఆదర్శము. చూడండి నీ షాకు షా ఒత్తిస్తే ష, బాకు దా ఒత్తిస్తే ద, దాకు సున్న పెడితే దం, ఆదర్శము. నిశ్శబ్దం. ఆదర్శము. ఆ దా రాక్షా ఒత్తిస్తే ష, మాకొమ్మిస్తే ము, ఆదర్శము. నెక్స్ట్ విశేషము. విశేషము లేదా ఓకే విశేషము, విశేషము, విశేషము. ఓకేనా అండి, విశేషము. నెక్స్ట్ లావొత్తు. లాకు ఇక్కడ వరకు అండి. రా, లా, వా, షే ఈ 4 గుణింతాలు ఈ వీడియోలో మీ చేశానండి. మీరు ఒకసారి ఇవన్నీ కూడా మీ పిల్లలకు నేర్పించండి. నిశ్శబ్దం, ఆదర్శము, విశేషము ఇవి పిల్లలకు నేర్పించండి. చూడండి వా అయిపోయింది కదండి. షా ఒత్తు. షాకు షా ఒత్తిస్తే ష. చూడండి షాకు షా ఒత్తిస్తే ష. విమర్శ. మరి షా ఒత్తుతో వచ్చేయి పదాలు వి, మాకు మా, రాకు షా ఒత్తిస్తే ష, విమర్శ. విమర్శ. వా గుడిస్తే వి, మా, రాకు షా ఒత్తిస్తే ష, విమర్శ. నెక్స్ట్ ఆదర్శము. ఆ ద రాక్షా ఒత్తిస్తే ష, మాకొమ్మిస్తే ము, ఆదర్శము. నిశ్శబ్దం. నా గుడిస్తే నీ, షాకు షా ఒత్తిస్తే ష, బాకు దావొత్తు సున్నా, బాకు దావొత్తిస్తే ద, దాకు సున్నా పెడితే దం, నిశ్శబ్దం. చూడండి షాకు షా ఒత్తిస్తే ష. మరి షాతో ఏం పదాలు వస్తాయంటే విమర్శ, ఆదర్శము. ఇక్కడ కూడా నేర్పించాలి. రాకు షా ఒత్తిస్తే ష అని నేర్పించాలి. ఇక్కడ చూడండి ఇది నిశ్శబ్దం. బాకు దా ఒత్తిస్తే ద అని కూడా నేర్పించాలి. నా గుడిస్తే నీ, షాకు షా ఒత్తిస్తే ష, బాకు దా ఒత్తిస్తే ద, దాకు సున్న పెడితే దం, నిశ్శబ్దం. ఇలా నేర్పించాలి పిల్లలకి. ఓకేనా అండి. ఇవి రా నుండి షా వరకు ఒత్తులు, వాటితో వచ్చే పదాలు.
ఓకేనా అండి? మరి ఇవి మీరు మీ పిల్లలకు నేర్పించండి, ప్రాక్టీస్ చేయించండి. ఒక్కొక్కటి అంటే ఇప్పుడు రావొత్తుంది అనుకోండి, దీంతో వచ్చే పదాలు ఇవన్నీ కూడా ఒక 5 టైమ్స్ రాయించండి. 3 టైమ్స్, 5 టైమ్స్ అలా రాయించండి. చదివించండి. వాళ్ళకి చదవడం వస్తే రాయడం కూడా వస్తుంది. చదవడం కరెక్ట్గా చదివితే అదే కరెక్ట్గా రాస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ పిల్లలకు నేర్పించండి. మరి ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. మరి మీకు యూజ్ అవుతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.